సో ఏంటి సార్ ఫస్ట్ ఈ P4 ఏంటి? ఆ P4 కాన్సెప్ట్ ఎమ్మెల్యేల కన్నా అర్థమవుతుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ పబ్లిసిటీ కోసం ఏదో చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఒక అధికార ప్రతినిధిగా, మీరు ఒక స్పోక్స్ పర్సన్గా ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే డెఫినెట్ గా పబ్లిక్ స్టంటే అది ఇది మార్కెటింగ్ స్టంటే అండి. ఓకే. ఎందుకంటే 2013లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఒక చట్టం చేయడం జరిగింది. ఇది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ అనే ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. మ్మ్. ఏదైతే కార్పొరేట్ పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలు ఉంటారో వాళ్ళ నెట్ ప్రాఫిట్ లో నుంచి ఒక 2% సోషల్ రెస్పాన్సిబిలిటీగా ప్రజల కోసం ఖర్చు చేయాలి అని ఒక చట్టమే ఉన్న తర్వాత మ్మ్. 2% వాళ్ళు డెఫినెట్ గా ఖర్చు చెయ్యాలి అనే పరిస్థితి ఉన్న తర్వాత అది ఆడిట్ చేసి మనం వెరిఫై చేసుకోవచ్చు. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ఎవరెవరికి ఏమేమి ఖర్చు పెడుతున్నారు అనేది చూడొచ్చు. ఓకే. అయితే దాన్ని ఇతను సొంతంగా ఏదో ఒక మార్కెట్ చేసే ఒక కార్యక్రమం ఇండివిజువల్స్ నలుగురు తీసుకొచ్చి అక్కడ డయాస్ మీద కూర్చోబెట్టి మ్మ్. వాళ్ళందరినీ నేను కార్పొరేట్ సెక్టర్ కి అప్పచెప్తాను అన్నప్పుడు ఇది ఊర్లలో పెద్ద పెద్ద అంటే విలేజ్ హెడ్స్ లేకపోతే భూస్వాములో ఎవరైనా ఉన్నప్పుడు మ్మ్. ఈ బడి పలానా ఆయన కట్టించాడు, లేకపోతే ఈ బడికి పలానా వాళ్ళు ఈ స్థలాన్ని ఇచ్చారు, లేకపోతే ఈ హాస్పిటల్ మా ఊళ్ళో పలానా వాళ్ళు కట్టించారు, ఇవన్నీ మనం డెఫినెట్ గా వింటా ఉంటాం. అవును. సో దట్ ఈస్ నథింగ్ బట్ దాన్ని ఒక చట్టపరంగా పద్ధతిగా వెళ్ళాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చట్టం తీసుకొచ్చి దాన్ని లీగలైజ్ చేయడం జరిగింది. ఓకే. సో ఏదన్నా కూడా ఒక ఒక గ్రామంలోనో ఒక పట్టణంలోనో ఎక్కడైనా సరే లేదా ఒక పేదవాళ్ళు ఉండే బస్తీలోనో మ్మ్. దాన్ని డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ఆ బడ్జెట్ ఎంత అవుతుంది, దానికి దానికి వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకున్నారు, ప్రభుత్వం ఏం చేయదలుచుకుంది, ఆ లెవెల్లో మాట్లాడతారు తప్ప ఇండివిజువల్స్ తీసుకెళ్లి అంటే అతను చెప్పడం టాప్ 10% కి బిలో 20% అంటే ప్రజల్ని డైరెక్ట్ గా గుందుగుర్తాగా తీసుకెళ్లి వాళ్ళకి అప్పచెప్పేస్తాను అనే రకంగా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇది జరిగే ప్రసక్తే కాదు. టాప్ 10% ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు, మ్మ్. బోటం 20% ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా మనం లెక్కలు తీయాలి కదా. సో అవును. ఇంతమంది ప్రజల్ని నువ్వు గవర్నమెంట్ బాధ్యత నుంచి వదిలేసి మ్మ్. గవర్నమెంట్ వీళ్ళ బాధ్యతలన్నీ అప్పచెప్పేస్తాము అంటే అది జరిగే ప్రసక్తేనా? మ్మ్. ఏదన్నా ప్రభుత్వం స్కూల్ ని మోడర్నైజ్ చేయడానికో లేకపోతే ఆ స్కూల్ బిల్డింగ్ ని ఎక్స్టెన్షన్ చేయడానికో కొత్తగా ఇంకొక విలేజ్ లో ఏదైనా బడి కట్టడానికో మ్మ్. ఆ ఆ విలేజ్ లో ఉండే పెద్దలనో లేకపోతే ఏ కార్పొరేట్ సెక్టార్ నో పిలిపించి ఇదిగో ఈ ఊళ్ళో ఈ బడి కట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది, మ్మ్. మీరేం పెట్టుకోగలుగుతారు, ప్రభుత్వం నుంచి ఏం సహాయం కావాలి, అదర్వైజ్ మొత్తం మీరే కట్టివ్వగలరా, మ్మ్. ఈ రకమైన చర్చలు ప్రభుత్వం చేపట్టి ఆ అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కార్పొరేట్ దగ్గర నుంచి తీసుకొని చేస్తే అది సక్సెస్ఫుల్ అవుతుంది తప్ప మ్మ్. ప్రజల్ని తీసుకెళ్లి ప్రభుత్వం తీసుకెళ్లి ప్రజల్ని కార్పొరేట్ సెక్టర్ కి అప్పచెప్పేస్తే అది ఏ మాత్రం జరుగుతుంది, అది పుస్తకాల్లో లెక్కలు రాసుకోవడానికి మాత్రం వాళ్ళకి పనికొస్తుంది, మ్మ్. ఈయనేదో చూపించానని చేసుకోవడానికి ఈయనకి పనికొస్తుంది తప్ప. నేను ఉదాహరణకి ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో ఒక ఛానల్ మ్మ్. నీలకంఠాపురం రఘువీరారెడ్డి గారి ఊర్లో మనం మ్మ్. ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు మ్మ్. ఆ ఊర్లో బడి లేనిది లేదండి. చిన్న చిన్న గ్రామం, ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మొత్తం, ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లు మొత్తం. మ్మ్. అదే విధంగా కాన్స్టిట్యున్సీ వైజ్ మడక్సిరా అనే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకున్నప్పుడు అక్కడ అగ్రికల్చర్ కాలేజ్ కావచ్చు, ఇంటర్మీడియట్ కాలేజ్ కావచ్చు, లేకపోతే ఆ ఆ పోలీస్ స్టేషన్ కావచ్చు, ఆర్టీఓ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం ద్వారా అప్పుడు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న రఘువీరారెడ్డి గారు లేకపోతే మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి గారు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి తీసుకొచ్చినాయి. మ్మ్. దానికి హెల్ప్ కావచ్చు లేకపోతే ప్రభుత్వం హెల్ప్ కావచ్చు, వివిధ రకాలైన హెల్ప్ తీసుకొని ఉదాహరణకి ఐ హాస్పిటల్ ఉంది, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ అక్కడ తీసుకురా వాళ్ళని ఒప్పించి అక్కడికి హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అవును. ఈ రకమైన ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి తప్ప 20% మంది ప్రజల్ని అంటే 20 ఇందాకే చెప్పి 20% నెంబర్ అంతా తెలియదు, 10% నెంబర్ అంతా తెలియదు, మ్మ్. వీళ్ళని తీసుకెళ్లి వాళ్ళు తప్పు చెప్పేస్తాము వాళ్ళు పని చేసేస్తారు అని ప్రజల్ని నమ్మించే ఒక కార్యక్రమం చేయడం అనేది డెఫినెట్ గా సంక్షేమ కార్యక్రమాలు ఎగ్గొట్టడానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే కార్యక్రమాన్ని సూపర్ 6 గురించి మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు మ్మ్. ఇవే కదా ప్రజలకు మీరు అందించాల్సినవే అవును. కదా ఇవన్నీ. మ్మ్. పిల్లల్ని బడికి పంపించడానికి, పిల్లల్ని చదివించడానికి, లేకపోతే ఇంట్లో గడవటానికి రేషన్, మ్మ్. ఇవన్నీ చేసిన కార్యక్రమాలు మొత్తం మ్మ్. నేను దాదాపు 20-25% ప్రజల్ని ప్రభుత్వం భారం దించుకొని కార్పొరేట్ సెక్టర్ కి అప్పచెప్పేస్తానని మీరు బాధ్యతని దులుపుకొని సూపర్ 6 అమలుని ఎగ్గొట్టే ఒక కార్యక్రమంగా ఇది కనపడతా ఉంది. ఈ మ్మ్. P4 అనేది జస్ట్ మార్కెటింగ్ గా కనపడతా ఉంది కదా మనకి అశోక్ గారు అక్కడ. అవును. సో అవును.
సో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ కార్పొరేట్ కంపెనీల్లో ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్ లో ఏమి అభివృద్ధి చేయాలనుకున్నారో మీ బడ్జెట్ ఏంటో చెప్పండి. దానికి గవర్నమెంట్ చెప్పండి, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారో చెప్పండి. తద్వారా అక్కడ ఏర్పాట్లు చేయండి తప్ప మనం చూసాం చాలా విలేజెస్ ని పెద్ద పెద్ద వాళ్ళు దత్తతలు తీసుకోవడం చూసాం. ఆ విలేజెస్ ఎక్కడున్నాయంటే దాదాపుగా 90%. ఈవెన్ మోడీ గారు వారణాసిలో దత్తత తీసుకున్న గ్రామానికే అక్కడ దిక్కుమొక్కు లేదని మనం చూడటం జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ఇదంతా జస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ సూపర్ 6 ని ఎగ్గొట్టేదానికి ఏమన్నా ఆలోచన చేస్తున్నారా అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి అశోక్ గారు. ఓకే, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ పథకాలు అన్ని ఇస్తారా లేదా అనేది పక్కన పెడితే, గతంలో కూడా చాలా చారిటీ సంస్థలు ఇలాంటివన్నీ కూడా గ్రామాలను మీరు ఇందాక కోట్ చేసినట్టు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఆ తర్వాత ఆ సమయంలో ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చారిటీలు చేస్తూ వచ్చారు. కానీ దీన్ని ప్రభుత్వం అనుసంధానం చేసుకొని ప్రభుత్వం మేము ఇంకా పెంపొందిస్తాము, అలాంటి వ్యక్తుల్ని మేము ఇంకా రాయితీలు ఇచ్చో లేదంటే వాళ్ళ బిజినెస్ని డెవలప్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ని కొంత పేదలకు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, సరే ఇవన్నీ ఊహాజనితంగా లేదంటే మాటలు చెప్పడానికో చూడటానికో ఎంతో అద్భుతంగా ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అయ్యే ఉంటుందా? ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో నిజంగానే ఒక సామాన్యుడికి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీ వచ్చి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడానికో లేదంటే ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడానికో సిద్ధంగా ఉంటుందా? ఇంకొక విషయం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం అశోక్ గారు. ఆల్మోస్ట్ ఆల్ ది కార్పొరేట్ కంపెనీస్ వాళ్ళ యొక్క ట్రస్ట్లు వాళ్ళ యొక్క చారిటీలు వాళ్ళు ఓపెన్ చేసేసారండి. ఏది 2% వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టాలనుకున్నారో వాళ్ళు ట్రస్ట్లు ఓపెన్ చేసుకొని వాళ్ళు చారిటీ చేస్తున్నట్టుగా వాళ్ళే నడుపుతా ఉన్నారు. సో ఏ కార్పొరేట్ కంపెనీ కూడా మళ్ళీ ఇక్కడ వచ్చి ఈయన అప్పచెప్తానన్న 20% మందిని తీసుకునే దానికి కూడా లేదు. ఎందుకంటే మీ ఈ టాటాస్ తీసుకోండి, ఆదానీలు, అంబానీలు, ప్రతి కార్పొరేట్ కూడా సపరేట్ గా వాళ్ళు ట్రస్ట్లు ఏర్పాటు చేసి వాళ్ళు రన్ చేస్తా ఉన్నారు చారిటీస్ ని. సో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలిచిన దానికి, చంద్రబాబు నాయుడు గారు చూపించిన ప్రజల్ని వాళ్ళు దత్తత తీసుకొని వాళ్ళు అభివృద్ధి చేస్తారనే దానికి కూడా ఆ రకమైన ఆశ కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ చారిటీస్ వాళ్ళు దేశవ్యాప్తంగా రన్ అవుతా ఉన్నాయి కాబట్టి. సో డెఫినెట్ గా ఇది సూపర్ 6 ని ఎగ్గొట్టేదానికి నేనేదో కొంతమంది సంస్థలకు వీళ్ళని అప్పచెప్పాను, వీళ్ళు అభివృద్ధి చెందారని చూపించేదానికే పనికొస్తుంది తప్ప ఈ కార్యక్రమం అయితే నాకు తెలిసి అసలు దీనికి మీరు అన్నట్టుగా ఎట్లా సోషల్ ఆడిట్ చెప్పారు, ఏ రకంగా అభివృద్ధి చెందారు అనే సోషల్ ఆడిట్ కూడా ఇది దొరికే విషయం కాదు. సో రేపు ఒక తయారు చేసి ఇంతమందిని మేము చేసేసాం, వీళ్ళకి చెప్పేసాం అని మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప గ్రౌండ్ లో ఇది డెఫినెట్ గా గ్రౌండ్ కాదు. అదర్వైజ్ నేను ఇందాక చెప్పినట్టుగా మీరు పలానా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పలానా కంపెనీ ద్వారా డెవలప్ చేశాము, ఆ ఊర్లో అది కట్టడం వల్ల ఇంతమంది పిల్లలు అదనంగా బడికి వెళ్తున్నారు, అప్పుడు